హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో, ఇవాళ మన కొత్త రివ్యూ వీడియో ఏంటంటే, ఒక స్కూటీ గురించి ఇవ్వబోతున్నాను నేను. సో, ఈ స్కూటీ వచ్చి చానాళ్ళయింది కానీ, అసలా ఏంటి దీనిలో ఉన్న అసలా గమ్మత్తేంటి? అసలు స్కూటీ అనేది చాలా మందికి అంటే మెయిన్‌గా ఈ స్కూటీస్ ఏంటంటే లేడీస్ వాడతా ఉంటారు. కానీ జెంట్స్‌కైతే సరిపోదు. అంటే సిట్టింగ్ కంఫర్ట్ కానీ, లాంగ్ వెళ్ళడం కానీ ఏ రకంగా కూడా సరిపోదండి. కానీ స్కూటీ చాలా బావుందని చెప్పి స్టాకొచ్చింది. అసలు దీనిలో ఉన్న అంత ఎక్విప్‌మెంట్ ఏముందబ్బా అని చెప్పేసి నేను దీని గురించి కంప్లీట్‌గా చెక్ చేస్తే పర్వాలేదు. ఫ్యూచర్స్ పరంగా పర్వాలేదు గానీ, సుజుకి అనే స్కూటీ వచ్చేసరికి స్పేర్స్ పరంగా ఇబ్బందవుతుంది. సో, కంప్లీట్‌గా మనం ఎంటైర్ వీడియో చెక్ చేద్దాం. సో, నా వర్క్‌కి కనుక మీరు ఎవరైనా పే చేయాలనుకుంటే పే చేయొచ్చు. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కైతే మీరు పే చేయవచ్చు. అట్లనే మన ఛానల్ గనుక మీరు కొత్తది కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ క్లిక్ చేసేయండి. సో, డైరెక్ట్‌గా మనం అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళిపోదాం. సో, చూసారు కదా సుజుకి అవెన్స్ మోర్జిప్ పెర్ ట్రిప్ విత్ సుజుకి రైడ్ కనెక్ట్ అనమాట. ఇప్పుడు అన్ని స్కూటీస్‌కి కానీ, అన్ని బైక్స్‌కి కానీ మనకి రొటీన్‌గా ఇచ్చిందేంటంటే మొబైల్ అప్లికేషన్ ద్వారా ఇంటర్ కనెక్షన్ చేసుకొని ఎస్ఎంఎస్ అలర్ట్స్ అని, కాల్ అలర్ట్స్ అని, వాట్సాప్ అలర్ట్స్ అని చెప్పి వచ్చేసాయి. ఇది కామనే. ఇంతకన్నా కొత్తగా ఏమని చూద్దాం ఒకసారి. సో, రైడ్ కనెక్ట్ అంటే ఫోన్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. న్యూ ఈ20 కంప్లెయింట్. ఈ20 అనేది పెట్టాలని చెప్పేసి నాకు చెప్పారు షోరూమ్ వాళ్ళు కాంటాక్ట్ అయితే. సో, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో, సుజుకి విషయానికి వచ్చేసరికి పికప్ అనేది చాలా బావుందండి. సుజుకి యాసెస్ అంటే పికప్ అనేది బావుంటుందండి. మరి సీసీ పెంచితే పికప్ అనేది ఉంటుంది గదా! అది ఒక అడ్వాంటేజ్‌గా మారింది. సుజుకి యాసెస్ అనేది సీఎల్స్ అనేది చాలా ఎక్కువగా పెరిగాయి. ఆ పికప్ బాగోవడం వల్ల. సో, ఫస్ట్ మనకి అవెన్స్‌లో చాలా కలర్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఇదైతే కలర్ చూసారు కదా! కలర్ అనేసి చాలా కలర్. ఈ కలర్ అనేది కొంచెం అంటే మనకి చిల్లీ సాస్ కలర్‌లో ఉందండి. చిల్లీ ప్లస్ గ్రే. అండ్ ఇది రెడ్ కలర్ అనమాట. సో, నెక్స్ట్ మనకి వైట్ కలర్ ఉంది. ప్యూర్ బ్లాక్ ఉంది. అలాగే మనకి రేస్ ఎడిషన్ కూడా ఉందండి. ఇది రేస్ ఎడిషన్ అంట. అంత రేస్ ఎడిషన్ లాగేం అనిపించలేదు. జస్ట్ ఓన్లీ సుజుకి అనే లోగో ఉంది ఇక్కడ. మిగతాయన్ని కామన్‌గా ఉన్నాయి. సో, దీని యొక్క ఇంజిన్ టైప్ వచ్చేసరికి ఇది 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అనమాట ఇది. సో, వాల్వ్ సిస్టమ్ వచ్చేసి ఎస్ఓహెచ్‌సి 2 వాల్వ్ ఇంజిన్ ఇది. 4 వాల్వ్ అయితే కాదు. రొటీన్‌గా అన్ని వెహికల్స్ లాగే 2 వాల్వ్ ఇచ్చారు. అండ్ సీసీ అనేది 124 సీసీ అనమాట. అంటే 125 సీసీనే కాకపోతే 124 ఇస్తారు సెంటీమీటర్ క్యూబ్ అనేది. సో, ఓవర్ వ్యూ విషయానికి వచ్చేసరికి మనకి ఇక్కడ చూసారు కదా! బాడీ మౌంట్ బ్రైట్ లైట్ ఎల్ఈడీ ల్యాంప్ అయితే ఇవ్వడం జరిగింది. బ్లూటూత్ ఎనేబుల్ డిజిటల్ కన్సోల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఆల్ ఫీచర్స్ చూద్దాం. సో, ఫ్యూచర్స్ విషయానికి వచ్చేసరికి ఈ20 కంపెనీ ఇచ్చారు. అడ్వాన్స్ స్పోర్టివ్ స్టైలీగా ఉంది. పర్టిక్యులర్ రిఫ్లెక్టర్ ఏదైతే ఉంది కదా! రిఫ్లెక్టర్ అనేది మంచి చూడడానికి బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఫ్యూయల్ క్యాప్ అనేది బయటకి ఇచ్చేసారు. దీనివల్ల డిసడ్వాంటేజ్ చాలా ఉందండి. వర్షం పడినప్పుడు డైరెక్ట్‌గా క్యాప్‌లోకి అవకాశం ఉంటుంది. 90% ఉంటుంది. సో, సిగ్నల్ లైట్ అనేది సింపుల్‌గా బైక్‌ని ఇన్‌స్పైర్ చేసుకొని సిగ్నల్ లైట్ ఇచ్చేసారు. వరస్ట్‌గా ఉందని నాకు నచ్చలేదు అసల. అలా బైక్‌ని ఇన్‌స్పైర్ చేసుకొని ఇవ్వడం ఏంటంటే తగిలితే ఇరిగిపోతుంది కదా! అది కామన్ కదా! సో, బాడీ మౌంట్ బ్రైట్ ఎల్ఈడీ ల్యాంప్ అయితే ఇవ్వడం జరిగింది. ఎల్ఈడీ ల్యాంప్ అయితే ఇప్పుడు కామన్‌గా ఏస్తుంది అన్నిటికి కూడా BS6కి. అలాగే అది లార్జ్ అండర్ సీట్ స్టోరేజ్ అనమాట. అంటే చూసారు కదా! మీకు ఇక్కడ ఒక హెల్మెట్ పట్టింది. తర్వాత ఇంకా కొద్దిగా స్పేస్ అయితే ఉంది. సో, ఇది ఫ్యూచర్స్ అనమాట. యాక్సెసరీస్ వచ్చేసరికి రియర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. అలాగే ముందు హ్యాండిల్ కవర్స్ ఇచ్చారు. అంటే హ్యాండిల్ నాక్స్ అనేవి. అలాగే ఫ్లోర్ మ్యాట్‌లో రెడ్ కలర్ ఉంది. గ్రీన్ కలర్ ఉంది. సీట్ కవర్‌లో ఆరెంజ్ షేడ్ ఎడ్జెస్ అనేవి మనకి ఆరెంజ్ షేడ్ కనిపిస్తుంది కదా! ఆరెంజ్ అలాగే గ్రే కలర్ కూడా ఉంది. అండ్ స్పెసిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మనకి డీటెయిల్‌గా ఇచ్చేసారు. ఇంజిన్ అనేది 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ 2 వాల్వ్ ఎస్ఓసి వాల్వ్ సిస్టమ్ ఇది. డిస్ప్లేస్మెంట్ అనేది 125 సీసీ. బోర్ స్ట్రోక్ అనేది 52.5 mm ఇంటూ 57.4 mm ఇచ్చారు. ఇంజిన్ అవుట్‌పుట్ మాత్రం మనకి 8.7 PS అట్ 6750 ఆర్‌పిఎం ఇచ్చారు. టార్క్ వచ్చేసరికి 10 Nm అట్ ది రేట్ 5500 ఆర్‌పిఎం ఇవ్వడం జరిగింది. ఫ్యూయల్ సిస్టమ్ అయితే ఫ్యూయల్ ఇంజెక్షన్ కామన్. స్టార్టర్ సిస్టమ్ అనేది కిక్ అండ్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ టైప్ అనేది సీవీటీ ఇచ్చారు. సో, బ్రేకింగ్ అనేది ఫ్రంట్ డిస్క్, బ్యాక్ డ్రమ్ ఇచ్చారు. అలాగే సస్పెన్షన్ అనేది టెలిస్కోపిక్ ఫ్రంట్ ఇచ్చారు. బ్యాక్ అనేది స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎలక్ట్రికల్ విషయానికి వచ్చేసరికి బ్యాటరీ అనేది మెయింటెనెన్స్ ఫిట్ 12 వాట్స్ 4 ఆంప్ ఇచ్చారు. అండ్ ఎల్ఈడీ అనేది హెడ్లైట్ ఇచ్చారు. అండ్ టైర్స్ అనేది ఫ్రంట్ 12 ఇచ్చారు. బ్యాక్ 10 ఇచ్చారు. రొటీన్ టైర్స్ అనమాట. అంటే యాక్టివాకి ఎట్లా ఉంటుందో ఓల్డ్ యాక్టివాకి ఎట్లా ఉంటుందో సేమ్ రొటీన్ టైర్స్ అనమాట. సో, ఫ్యూయల్ ట్యాంక్ అనేది 5.2 లీటర్స్ ఇచ్చారు. పర్వాలేదండి. రిజర్వ్ కంటెంట్ అనేది కామన్‌గా 2 లీటర్స్ ఉంటుంది కదా! 1 లీటరు. సో, వీల్స్ కూడా మనకి అలాయ్ వీల్స్ ఇచ్చారు. అండ్ సీట్ హైట్ అనేది 78 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 160 mm ఇచ్చారు.
వీల్ బేస్ అనేది 112/65 ఇచ్చారు. సో ఈ డైమెన్షన్స్ అన్ని కామన్, మనకి ఇంపార్టెంట్ అయితే కాదు. బట్ మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకున్నట్లయితే సుజుకి అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు. బుక్ ఏ టెస్ట్ రైడ్, గెట్ ఏ క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. మనకి యూఎస్ కరెంట్ లొకేషన్ కొడితే నియర్ బై డీలర్ అవ్వడం మీకు తెలుస్తుంది. ఇక్కడ డీలర్ లిస్ట్ కూడా వస్తుంది. ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అవనివ్వండి, లొకేషన్ అవ్వనండి, మొత్తం అన్ని కూడా ఇక్కడ నుంచి మనం ల్యాప్టాప్ అవనివ్వండి, ఫోన్ ద్వారా మొత్తం ట్రాక్ అయితే చేయవచ్చు అనమాట. ఆ ఫెసిలిటీ ఉంది. గూగుల్ మ్యాప్స్ మొత్తాన్ని కూడా ఇక్కడ ఇచ్చేసారు. సో ఇది ఫ్రెండ్స్. సో బట్ ఈ వెహికల్ అనేది చాలా బాగుందని అనిపిస్తుంది నాకు కూడా. కానీ కొన్ని విషయాలకు వచ్చేసరికి ఫ్రంట్ మనకి ఇక్కడ ఒక వాటర్ క్యాన్ పెట్టుకోవడం కూడా సఫిషియెంట్గా లేదు. సిట్టింగ్ అయితే ఇద్దరితో క్లోజ్ అనమాట. అంటే ఇంకా యాక్చువల్గా సింపుల్గా ఈ వెహికల్ ఎట్లా ఉందో చూడడానికి డియో లాగా లేదు, కానీ ఎంటార్క్ టీవీఎస్ ఎంటార్క్ లాగా ఉంది ఆల్మోస్ట్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ సుజుకి అవెన్స్ 125cc ఇంజిన్ అనమాట. సో ఇంకేస్ ఎవరన్నా ఈ వెహికల్ తీసుకుందాం అనుకున్నట్లయితే తీసుకోండి, కానీ స్పేర్స్ అయితే ఇబ్బంది అవుతుందండి. సుజుకి అనేది స్పేర్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అండ్ దొరకడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. నేను ఒక టెక్నీషియన్గా చెప్తున్నాను, యాజ్ ఎ టెక్నీషియన్గా చెప్తున్నాను. అంటే మామూలుగా రివ్యూలు చేస్తూ ఉంటారు కదా యూట్యూబ్లో, వాళ్ళు కాదు. నేనైతే ఒక టెక్నీషియన్, బైక్ టెక్నీషియన్ని. ఆమె టెక్నీషియన్ కదా. సో నాకు తెలుస్తుంది ఇష్యూ ఎన్నో వస్తుంది, అంటే ఎంత ప్రాబ్లం అవుతుందో. ఐటమ్స్ అని కస్టమర్ తీసుకురావడం, టెక్నీషియన్ తీసుకురావాలి కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది సుజుకి విషయానికి వచ్చేసరికి. సో ఒక ఐటమ్ తీసుకుని ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని తీసుకోండి. అండ్ ఈ వెహికల్కి రీసేల్ పర్వాలేదని మరీ అంత కాదు, కానీ పర్వాలేదు. సో మరింకని నెక్స్ట్ వీడియోలో మనం మరింత కొత్త స్కూటీ గురించి చెప్పబోతాం. స్కూటీ అవ్వచ్చు, బైక్ అవ్వచ్చు, అది డిపెండ్ అపాన్ ద పర్టికులర్ పీరియడ్ అండి, టైం బట్టి మీ పైన ఉంటుంది. సో నా వరకు కనుక మీరు ఏమైనా పే చేయాలనుకుంటే పే చేయవచ్చు స్క్రీన్ పైన కనిపించిన నెంబర్కి. సో మరింకని ఇటువంటి వీడియోస్ ముందంటారు. స్టే ట్యూన్ టు క్రియేటివ్ వర్కర్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.